హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డేవిడ్ బ్లాగ్స్ అఫీషియల్ తెలుగు అనమాట. అయితే గ్యామెట్ ట్రైలర్లో అయితే మనం చూసాం కదా, విజువల్స్ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. తన అమ్మ మూవీ లెక్కున్నాయి, అంత ఖతర్నాక్ ఉంది ట్రైలర్ మాత్రం. ఎందుకంటే మనం ఇంతకుముందు హనుమాన్ మూవీలో గ్రాఫిక్స్ విజువల్స్ అన్నీ డైనామిక్లో చాలా బాగున్నాయి. 3D కానీ పాప నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఈ గ్యామెట్ ట్రైలర్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయనిది కూడా ఇందులో ఉంది. మనం చూసాము, మనం ట్రైలర్లో చూసాం కాబట్టి చెప్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అరే ఇప్పుడు మనం ట్రిబులర్లో ఒక టైగర్ని చూసాం కదా, ట్రిబులర్ మూవీలో. సేమ్ గామి మూవీలో కూడా ఒక లయన్ సీక్వెల్లో ఆ ఒక్క లయన్ సీన్లో కోత ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఒక్క లయన్ ప్యూర్ లయన్, అంటే నిజంగానే లయన్ తెచ్చిపెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క లయన్ రియలిస్టిక్గానే ఉంది. మీకు కూడా అలాగే ఉందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే రియలిస్టిక్గానే ఉంది. మనం అంతెందుకు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారే ఇప్పుడు మన హనుమాన్ మూవీలో అయితే ఆ టైగర్ని సరిగ్గా చూపించలే. మనకైతే ట్రైలర్లో చూపించినట్టయితే మనకు చూపించలే. ఎక్కడ ట్రోల్ చేస్తామని చెప్పేసి మనము అతను పెట్టడం లేదని చెప్పొచ్చు మూవీలో అయితే. కానీ ఈ మూవీలో మొత్తం లయన్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ మెయిన్గా అయితే మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మన ఓం రావత్ని అయితే ఫుల్ ట్రోలింగ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ గ్యామెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ ట్రోల్ చేస్తారు ఓం రావత్ని అయితే. ఎందుకంటే ఆ రేంజ్లో ఈ యొక్క గ్రాఫిక్స్ విజువల్స్ చాలా అంటే తక్కువ బడ్జెట్లో కూడా ఇది మంచి అవుట్పుట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో లిరిక్స్ ప్రోమో అయితే రిలీజ్ అయింది అనమాట. అంటే ఫుల్ సాంగ్ అయితే రేపనే ఎల్లుండనే రిలీజ్ అవుతుంది. కానీ ఇవాళ అయితే మామూలుగా ప్రోమో సాంగ్ అయితే రిలీజ్ అయింది. చాలా బాగుంది. అప్ప బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శివం సాంగ్ అయితే చాలా బాగుంది. అయితే ఈ ఫుల్ సాంగ్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, నేను చెప్తున్నా కదా, మహాశివరాత్రికి ఈ సాంగ్ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. నేను చెప్తున్నా, స్టేటస్ మొత్తం ఇదే సాంగ్ పెడతారు. అంత ట్రెండ్ అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేసేసేయండి ప్లీజ్. ఓకేనా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్, ప్లీజ్.